హలో అందరికీ. టుడే ఏంటంటే, నేను మా అక్కయ్య వాళ్ళ ఇంటికొచ్చానండి ఫ్రెండ్స్. అంటే ఎక్కడో కాదు, మా ఇంటి పక్కనే ఉంటది వాళ్ళ ఇల్లు గూడా. కానీ నేనైతే ఎప్పుడు రాను. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయిందన్నట్టు ఇక్కడికొచ్చేసి. ఏంటంటే, సర్లే ఫీవరొచ్చింది కదా! కొంచెం చేంజ్ అవుతే బావుంటది. ఒకటే రూమ్‌లో ఎంతసేపని ఉంటాం అన్నట్టుగా వచ్చేసానండి. కానీ ఇక్కడికొచ్చినాక తెలిసిందండి మా అక్క నా కోసం వెయిట్ చేస్తుంది అని. అంటే దేనికనుకుంటున్నారు? ఏదో ప్రేమ, ఆప్యాయతనైతే అస్సలనుకోకండి. తను అనుకుందంట ఇవాళ ఆలు బజ్జీ ఏద్దాము అని ప్లాన్‌లో ఉందంట. సో, నేనొచ్చేసరికి సర్లే నేను గూడా వచ్చాను గదా! అన్నట్టుగా చేద్దామని ఫిక్స్ అయిపోయిందన్నట్టు. సరే నేను మా సిస్టరే చేసి పెడతది గదా! నేను తినేద్దాము చెప్పేసిందన్నట్టు. అది మా సిస్టర్ అన్నట్టు. సో, అందుకోసమే ఫ్రెండ్స్ మీకు కూడా ఇలానే సేమ్ అక్కలున్నారా చూడండి. మేమైతే ఇక్కడ నార్మల్‌గా ఎలా అంటే ఆలు, శనగపిండి, సాల్ట్, వంట సోడా అలా ఏసి చేస్తాము వాము ఏసి. కొంతమంది వాముని ఇంకేమేమో అంటారు. మీరేమంటారో ఒకసారైతే కామెంట్ చేయండి. ఫైనల్‌గా అయితే ఇక్కడికొచ్చినందుకు ఏంటంటే, మా అక్కకి నేను ఆలు బజ్జీ చేసి పెట్టానన్నట్టు. అంతే గదా ఫ్రెండ్స్, మ్యారేజ్ అయిపోయిందంటే అక్క వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. సో, ఏమున్నా వాళ్ళొచ్చినప్పుడు మనం చేసి పెట్టాలి. అక్కడికెళ్ళినా మనమే చేయాలనుకోండి. నాకైతే ఆ బాధ తప్పదు. ఎందుకంటే పక్కపక్కనే ఇల్లు కాబట్టి, అంటే మా ఓన్ గాదు, రెంట్‌కునడం పక్కపక్కనే కాబట్టి మా అక్కొచ్చిన ప్రతిసారి నేనే చేస్తానన్నట్టు. సర్లే ఈ రోజుకి ఇట్లా కానిచ్చేద్దామని ఆలు బజ్జీ చేశాను. స్ట్రక్చర్ అయితే పర్లేదు, బానే వచ్చింది. కాకపోతే చూడాలి టేస్ట్ ఎలా ఉంటదనేది. ఆల్మోస్ట్ టేస్ట్ కూడా చెప్పేశారు మా నిక్కమ్మను మా అక్క. అంతే కదా! మీ ఇంట్లో కూడా ఇలానే కదా! చేస్తుంటే 1 పీస్, 2 పీస్ అట్లా తినడము. మీ ఇంట్లో కూడా హ్యాబిట్ ఉందా? ఉంటే కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి ఫ్రెండ్. ఎందుకంటే నా ఫస్ట్ వ్లాగ్ అన్నట్టు ఇది. సో, ఎలా ఉంటది అని కొంచెం ఐ మీన్ వెయిటింగ్ అన్నట్టు. ఎలా రెస్పాన్స్ అవుతారు అని అంతే. దానికోసమనే ఫ్రెండ్స్. చూసారు గదా! మా అక్కయితే మంచిగా హ్యాపీగా కూర్చొని తింటుందది. నేను చూపిస్తాను చూడండి. ముందొస్తది చూడండి. నాకు చెప్పింది ఎళ్లి ఆరామ్స్‌గా కూర్చొని తినుకుంటా కూర్చుందన్నట్టు. మా మిక్కమ్మ అయితే మాటలు లేవు ఆమెకిగ. అంటే తింటది. మంచిగా మాటలు లేవు. చూడండి ఒకసారి. ఎలా ఉన్నాయి. ఎట్లనే బజ్జీలు తిన్నావు కదా, జస్ట్ నేనొచ్చినందుకే మా అక్క మళ్ళీ కూర్చొని నువ్వు మిక్కి ఆరామ్స్‌గా